topic group theory. Group theory. So group theory are many topics is under group theory. Groups, subgroups, and semi-groups. Okay, like etc. ఓకే ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ వచ్చేసి గ్రూప్ గురించి. సో గ్రూప్స్, ముందుగా గ్రూప్స్ గురించి తెలియాలంటే ఫస్ట్ సెట్ అంటే ఏంటో తెలియాలి. వాట్ ఈజ్ ద సెట్ మీన్స్, ఏదైనా ఒక సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ తీసుకుందాం. 1 2 3 అండ్ సో ఆన్. న్యాచురల్ నెంబర్స్ తీసుకున్నప్పుడు ఈ సెట్ అనేది, ఇప్పుడు ఇవన్నీ ఆబ్జెక్ట్స్ అన్నమాట. సెట్లో ఉండే ఎలిమెంట్స్ అన్నింటినీ ఆబ్జెక్ట్స్ అంటారు. వీటిని నెంబర్స్ కాబట్టి 1 2 3, అదే లెటర్స్ అయితే స్మాల్ లెటర్స్తో డినోట్ చేయాలి. సెట్లో ఉండే ఎలిమెంట్స్ని, వీటిని ఎలిమెంట్స్ అంటారు. సెట్లో ఉండే వీటిని స్మాల్ లెటర్స్తో డినోట్ చేయాలి. సెట్ని క్యాపిటల్ లెటర్స్తో డినోట్ చేయాలి. ఓకే, వాట్ ఈజ్ సెట్ మీన్స్, it is a collection of objects, whether it is belongs to given elements, given objects belongs to that group or not, this set or not. Okay, like examples చూసుకుంటే n is equal set of natural numbers. set ni ఎలా డినోట్ చేయాలి? 1 2 3 and so on. Okay, n is equal set of natural numbers. set of whole numbers means 0 1 2 3 and so on. set of whole numbers ఎప్పుడు 0తో స్టార్ట్ అవుతాయి. అండ్ set of integers, z is equal to -2 -1 0 +1 +2 and so on. ఓకే, ఇలాంటి టాపిక్ని మీరు మళ్ళీ వినాలి అనుకుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. ఇప్పుడు దాకా మనం సెట్ అంటే ఏమిటో తెలుసుకున్నాం. ఇప్పుడు బైనరీ ఆపరేషన్స్ చూద్దాం. వాట్ ఈస్ ద బైనరీ ఆపరేషన్స్? సో ఆపరేషన్స్ అంటే మనకి ఏంటి? ప్లస్, మైనస్, ఇంటూ, డివైడెడ్ బై, మల్టిప్లికేషన్, ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్. వీటి నాలుగుని బైనరీ ఆపరేషన్స్ అంటారు. సో ఈ బైనరీ వీటన్నింటినీ మనం స్టార్ అనే బైనరీ ఆపరేషన్తో డినోట్ చేస్తాం. స్టార్ అనే బైనరీ ఆపరేషన్. ఓకే, ఈ స్టార్ అనేది బైనరీ ఆపరేషన్ అవ్వాలి అంటే, సో n క్రాస్ n2 ఇది ఫంక్షన్. n క్రాస్ n2 n, ఈ రూల్ని ఫాలో అయితేనే దీన్ని బైనరీ ఆపరేషన్ అంటారు. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్, n is set of natural numbers 1 2 3 and 4 and so on. సో n క్రాస్ n చూద్దాం. n క్రాస్ n ఎలా చేస్తామంటే, ఫస్ట్ n 1 2 3 4 and so on క్రాస్ n 1 2 3 and so on. సో క్రాస్ ఎలా చేస్తాము అంటే, ఇక్కడ 1ని ఇక్కడ 1తో, సో 1 1, నెక్స్ట్ 2 2, ఈ 1తో మళ్ళీ 2 చేయొచ్చు. 1 2 1 3 అండ్ సో ఆన్. నెక్స్ట్ 2తో చూస్తే, ఓకే 2తో చూస్తే 2 1 అండ్ 2 2 సో ఆన్. ఇది n క్రాస్ n. మనం సింబల్ వైజ్ డయాగ్రామ్ వైజ్ చూద్దాం. దిస్ ఈజ్ n క్రాస్ n. This is n 1 2 3 and so on. ఇక్కడ 1 1 1 2 so on 2 1 2 2 and so on ఇలా తీసుకున్నాం. ఇది బైనరీ ఆపరేషన్స్ అవ్వాలి అంటే స్టార్ అవ్వాలి ఈ ఫంక్షన్ నుండి ఈ ఫంక్షన్స్కి. ఫస్ట్ ప్లస్, బైనరీ ఆపరేషన్లో ఫస్ట్ ప్లస్ చూద్దాం. సో ప్లస్ ఏంటి? ఇప్పుడు తీసుకుందాం. n క్రాస్ nలో 1 1 తీసుకుందాం. 1 + 1 ఏమవుతుంది? 2. అంటే దీనికి ఇది అంటే ఇట్ బిలాంగ్స్ టు n. n క్రాస్ n బిలాంగ్స్ టు n. సో ప్లస్ ఈజ్ ఎన్. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. 1 + 2 3. ఓకే, 3 ఈజ్ ఆల్సో బిలాంగ్స్ టు n. సో n క్రాస్ nలో ఈ ప్లస్ అనేది బైనరీ ఆపరేషన్ అవుతుంది. సో మైనస్ చూద్దాం. మైనస్ చూసుకుంటే 1 - 1 0. సో 0 అనేది న్యాచురల్ నెంబర్స్లో లేదు కదా, అంటే ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. 1 - 2 -1. నెగిటివ్ ఫామ్ ఈజ్ ఆల్సో నాట్ బిలాంగ్స్ టు n. సో దట్స్ వై మైనస్ ఈజ్ నాట్ ఏ బైనరీ ఆపరేషన్ ఫ్రమ్ ఆన్ n. ఓకే, నెక్స్ట్ మల్టిప్లికేషన్ చూద్దాం. మల్టిప్లికేషన్ బైనరీ ఆపరేషన్ అవుతుందా లేదో చూద్దాం. సో 1 1 తీసుకోండి. సెట్ 1 1 1 × 1 1.
సో ఇట్ బిలాంగ్స్ టు n. నెక్స్ట్ 1 cross 2. అలా ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. 2 1. సో 2 is into 1 is equal to, this is also belongs to n. ఓకే, సో బైనరీ ఆపరేషన్స్ ఏమేమి అవుతున్నాయి? ప్లస్ అవుతుంది, మల్టిప్లికేషన్ అవుతుంది, మైనస్ అవ్వడం లేదు. ఎందుకంటే నెగిటివ్ ఫామ్ అనేది న్యాచురల్ నెంబర్స్లో ఉండదు కాబట్టి, n అనేది న్యాచురల్ నెంబర్, నెగిటివ్ ఫామ్ న్యాచురల్ నెంబర్స్లో ఉంటుంది కాబట్టి ఈ ఫంక్షన్ అనేది దీనికి బిలాంగ్స్ అవ్వట్లేదు. సో మైనస్ అనేది నాట్ ఏ బైనరీ ఆపరేషన్. నెక్స్ట్ డివిజన్ చూద్దాం. డివిజన్ చూస్తే 1/1 1. ఓకే, ఇట్ బిలాంగ్స్ టు న్యాచురల్ నెంబర్. 1 divided by 2. నెక్స్ట్ 1 2 చూసుకుంటే 1 divided by 2. Fraction numbers does not belongs to natural group. That's why division is also not a binary operation on set n. Okay, so binary operations ఈ 4లో ఏమవుతున్నాయి న్యాచురల్ నెంబర్స్కి అంటే ప్లస్ అండ్ మల్టిప్లికేషన్స్. ఓకే, నెక్స్ట్ ఇదే కాదు, ఏ నెంబర్స్ మీరు తీసుకున్నా ఇలా చెక్ చేసుకుంటే ప్రతి దానికి ఎక్కువగా ప్లస్ ఇంటూ మాత్రం బైనరీ ఆపరేషన్స్ అవుతాయి. ఓకే, మైనస్ బైనరీ ఆపరేషన్స్ ఎందులో అవుతాయి? ఇంటీజర్స్లో అవుతాయి. సో ఇంటీజర్స్ ఎందుకు అంటే -2 నెగిటివ్ ఫామ్ ఉంటుంది, ఇంటీజర్స్లో నెగిటివ్ ఫామ్ ఉంటుంది, పాజిటివ్ ఫామ్ ఉంటుంది. సో నెగిటివ్ ఫామ్ అనేది జెడ్ అంటే ఇంటీజర్స్లో బైనరీ ఆపరేషన్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు దాకా మనం సెట్ అంటే ఏంటో తెలుసుకున్నాం, బైనరీ ఆపరేషన్స్ అంటే ఏంటో తెలుసుకున్నాం. ఇప్పుడు ఇటువంటి ఛానల్ మీరు మరీ వినాలనుకుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. లెట్స్ టాక్ అబౌట్ ఆల్జీబ్రిక్ స్ట్రక్చర్. వాట్ ఈస్ అన్ ఆల్జీబ్రిక్ స్ట్రక్చర్? సో లెట్ G is a non-empty set. Take G is a non-empty set. అంటే non-empty set అంటే ఏంటి? అంటే ఖాళీగా ఉండకూడదు, ఎలిమెంట్స్ ఉండాలి. సో G is a non-empty set. It is equipped with binary operations. It is equipped with binary operations. Let's then G has a algebraic structure. Let's take G. వీటన్నింటినీ మనం స్టార్తో కదా డినోట్ చేస్తాము. సో G స్టార్ ఇది ఆల్జీబ్రిక్ స్ట్రక్చర్ ఫార్ములా అది. ఓకేనా, ఇది ఆల్జీబ్రిక్ స్ట్రక్చర్. నెక్స్ట్ గ్రూప్ డెఫినేషన్ చూద్దాం. ఓకే, ఇప్పుడు గ్రూప్ చూద్దాం. వాట్ ఈస్ ఏ గ్రూప్? గ్రూప్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ అ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ with satisfying 4 laws. Okay, what is the 4 laws? Closure law, associative law, identity law, and inverse law. ఏదైనా గ్రూప్ నాన్ ఎంప్టీ గ్రూప్ అవుతూ ఈ 4 లాస్ని ఫాలో అయ్యింది అంటే దాన్ని గ్రూప్ అంటారనమాట. ఏంటి ఆ క్లోజర్ లా? మీన్స్ ఫర్ ఆల్, ఇక్కడ నేను G అనే నాన్ ఎంప్టీ సెట్ని తీసుకున్నాను. ఫర్ ఆల్ A, B belongs to G, that implies A plus B also belongs to G. This is a closure law. Okay, for all A, B belongs to G. AB అనేది ఇది ఎప్సిలాన్ సింబల్, దీని బిలాంగ్స్ టు అంటే ఈ సింబల్ దేనికి ఉపయోగపడుతుంది అంటే దీనికి చెందుతుంది అని అర్థం. సో ఫర్ ఆల్ అన్ని ఏబీలు జీకి చెందినవి అయితే A plus B కూడా జీకి చెందాలి, అది దీని అర్థం. ఫర్ ఆల్ A, B బిలాంగ్స్ టు G, దెన్ A plus B is also belongs to G. నెక్స్ట్ వాట్ ఈస్ అన్ అసోసియేటివ్ లా? ఫర్ ఆల్ A, B, C belongs to G, then A plus B plus C is equal to A plus B plus C. Okay, this is also belongs to G. ఈ A, B, C అనేవి Gకి చెందినవి అయితే A plus B వీటిని యాడ్ చేసినప్పుడు వచ్చేవి కూడా Gకి చెందాలి, అది అసోసియేటివ్ లా. నెక్స్ట్ ఐడెంటిటీ లా. ఫర్ ఆల్ A is belongs to G, there exist. ఐడెంటిటీ is denoted by E. ఈ సింబల్ని there exist అంటారు. E belongs to J. సో ఏ అనేది జీకి చెందుతూ ఈ అనేది కూడా దీనికి ఎగ్జిస్ట్ అయితే అప్పుడు A plus E is equal to A is equal to E plus A. ఇక్కడ E means ఐడెంటిటీ. ఇప్పుడు 1 plus ఐడెంటిటీ 0 అనుకోండి, ఏమొస్తుంది? మళ్ళీ ఆ ఎలిమెంటే కదా వస్తుంది. సో E means ఐడెంటిటీ. ప్లస్ అండ్ మైనస్లో ఐడెంటిటీ అనేది 0 అవుతుంది. మైనస్ ఇంటూ అండ్ డివైడెడ్ బై ఐడెంటిటీ is 1. ఓకే, నెక్స్ట్ ఐడెంటిటీ లా ఏంటి?
ఇప్పుడు ఇన్వర్స్ లా ఫర్ ఆల్ ఏ బిలాంగ్స్ టు జీ దేర్ ఎగ్జిస్ట్ ఏ ఇన్వర్స్ ఇస్ ఆల్సో బిలాంగ్స్ టు జీ ఏ ఇన్వర్స్ మీన్స్ 1 ఉంది 1కి ఇన్వర్స్ ఏమవుతుంది -1 సో ఏ బిలాంగ్స్ టు జీ అయినప్పుడు -1 కూడా ఎగ్జిస్ట్ అయ్యింది అనుకోండి జీలో జీ అనే సెట్లో అప్పుడు ఏమవుతుంది ఏ ప్లస్ ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు ఐడెంటిటీ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ ప్లస్ ఏ దిస్ ఈజ్ ద ఇన్వర్స్ లా ఓకే వాట్ ఈజ్ ఏ గ్రూప్ మీన్స్ జీ అనే నాన్ ఎంప్టీ సెట్ తీసుకుంటాం ఆ నాన్ ఎంప్టీ సెట్ అనేది ఈ 4 రూల్స్ని ఫాలో అయినట్లయితే అది గ్రూప్ అని చెప్తాం ఏంట ఫస్ట్ లా ఏంటి క్లోజర్ లా అంటే ఏంటి ఫర్ ఆల్ ఏ కమా బి బిలాంగ్స్ టు జీ ఏ దెన్ ఏ ప్లస్ బి బిలాంగ్స్ టు జీ సో దిస్ ఈజ్ ఏ క్లోజర్ లా associative law means for all a comma b comma c belongs to g then ఈ a plus b plus c ఇక్కడ b plus c కి బ్రాకెట్ ఉంది ఇక్కడ a plus b కి బ్రాకెట్ ఉంది అది అబ్జర్వ్ చేయాలి is also belongs to g this is an associative law next identity law identity means identity ని e తో డినోట్ చేస్తాం so for all a belongs to g there exist ఇదేంటి there exist ఈ సింబల్ నేమ్ దేర్ ఎగ్జిస్ట్ ఈజ్ బిలాంగ్స్ టు జీ ఐడెంటిటీ అనేది ఈ ఇందులో కూడా ఎగ్జిస్ట్ అయితే అప్పుడు ఈ రూల్ని ఫాలో అవ్వాలి ఏ ప్లస్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఏ ఈ ప్లస్ ఏ దిస్ ఈజ్ అ ఐడెంటిటీ లా నెక్స్ట్ ఇన్వర్స్ లా ఏంటి ఫర్ ఆల్ ఏ బిలాంగ్స్ టు జీ దేర్ ఎగ్జిస్ట్ ఏ ఇన్వర్స్ ఈజ్ ఆల్సో బిలాంగ్స్ టు జీ దెన్ ఏ ప్లస్ ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఏ ఇన్వర్స్ దిస్ ఈజ్ ఎ గ్రూప్ డెఫినేషన్ ఓకే ఇప్పుడు దాకా సెట్ అంటే ఏంటో తెలుసుకున్నాం గ్రూప్ డిఫైన్ తెలుసుకున్నాం బైనరీ ఆపరేషన్స్ తెలుసుకున్నాం ఆల్జీబ్రిక్ స్ట్రక్చర్ తెలుసుకున్నాం ఇప్పుడు గ్రూప్కి ఎగ్జాంపుల్ ఎలా మనం డిఫైన్ చేస్తాం ఇప్పుడు దాకా చెప్పాం కదా ఈ 4 లాస్ ఆ 4 లాస్ అనేవి దీనికి ఎలా యూజ్ అవుతాయి అంటే ఎలా మనం డిఫైన్ చేయొచ్చు అది గ్రూపా కాదా అనేది తెలుసుకుందాం సో ఈ ఛానల్ మళ్ళీ వినాలి అనుకుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం గ్రూప్కి n ప్లస్ whether it is a group or not. It is a group or not. నేను ఇది తీసుకున్నాను ఎగ్జాంపుల్కి ఇది గ్రూప్ అవుతుందా లేదా అనేది చూద్దాం సో ఫస్ట్ n అంటే ఏంటి సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ n 1 2 3 4 అండ్ సో ఆన్ తీసుకున్నాను ఓకే ఫస్ట్ ఏంటంటే నాన్ ఎంప్టీ సెట్ అవ్వాలన్నాను గ్రూప్ అనేది ఫస్ట్ నాన్ ఎంప్టీ సెట్ అవ్వాలన్నప్పుడు n అనేది నాన్ ఎంప్టీ సెట్టే కదా ఎలిమెంట్స్ చాలా ఉన్నాయి సో ఇది నాన్ ఎంప్టీ సెట్ ఓకే ఫస్ట్ కండిషన్ అయ్యింది ఇప్పుడు ఫస్ట్ లా చూద్దాం క్లోజర్ లా కదా ఫస్ట్ లా సో క్లోజర్ లా ఏంటి ఫర్ ఆల్ ఏ బిలాంగ్స్ టు జీ ఏ కమా బి బిలాంగ్స్ టు జీ దెన్ ఏ ప్లస్ బి ఈజ్ ఆల్సో బిలాంగ్స్ టు జీ ఇది క్లోజర్ లా కదా ఇప్పుడు ఇక్కడ నేను 1 2 ఎలిమెంట్స్ తీసుకున్నాను ఏ1 అనుకున్నాను b2 అనుకున్నాను సో 1 ఇక్కడ n ఎందుకంటే నేను ఇక్కడ n సెట్ తీసుకున్నాను కాబట్టి ఇక్కడ ఏ కమా బి బిలాంగ్స్ టు n అలా తీసుకున్నాను సో 1 కమా 2 బిలాంగ్స్ టు n దేర్ 1 ప్లస్ 2 మీన్స్ 3 కదా 3 ఈజ్ ఆల్సో బిలాంగ్స్ టు n సో ఇది క్లోజర్ లా సాటిస్ఫై అయ్యింది దీనికి సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్కి క్లోజర్ లా ఎగ్జిస్ట్ అయ్యింది నెక్స్ట్ క్లోజర్ లా తర్వాత అసోసియేటివ్ లా వాట్ ఈజ్ అన్ అసోసియేటివ్ లా ఫర్ ఆల్ a comma b comma c belongs to z there exists a plus b plus c is equal to a plus b plus c కదా ఇప్పుడు నేను ఇందులో 3 ఎలిమెంట్స్ తీసుకుంటున్నాను 1 2 3 ఓకే 1 2 3 is also belongs 1 2 3 is belongs to n అనుకున్నాను సో ఈ రూల్ ఏంటి 1 plus 2 plus 3 is equal to 1 plus 1 plus 2 plus 3 చూడండి 2 plus 3 అంతా బ్రాకెట్లో ఫస్ట్ యాడ్ చేస్తే 2 plus 3 అంతా 5 ఇటు మళ్ళీ బ్రాకెట్లో ఫస్ట్ యాడ్ చేస్తే 1 plus 2 3 plus 3 సో 1 plus 5 6 3 plus 3 6 సో ఈక్వల్ అయింది కదా అంటే ఈ న్యాచురల్ నెంబర్స్ అనేది అసోసియేటివ్ లాని కూడా సాటిస్ఫై చేస్తున్నాయి నెక్స్ట్ ఇక్కడ ప్లస్ అనేది బైనరీ ఆపరేషన్ n ప్లస్ తీసుకున్నాం కాబట్టి n ప్లస్ అనేది బైనరీ ఆపరేషన్ అవుతుంది సో అసోసియేటివ్ లా సాటిస్ఫై అయింది క్లోజర్ లా సాటిస్ఫై అయింది నెక్స్ట్ ఐడెంటిటీ లా చూద్దాం ఐడెంటిటీ లా ఏం చెప్పాను ఫర్ ఆల్ ఏ బిలాంగ్స్ టు జీ దేర్ ఎగ్జిస్ట్
ఈ ఈజ్ ఆల్సో బిలాంగ్స్ టు జీ. సో ఐడెంటిటీ లాలో చెప్పాను. దెన్ ఏమవ్వాలి, ఏ ప్లస్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఏ ఈజ్ ఈక్వల్ టు ఈ ప్లస్ ఏ అవ్వాలి. ఈ ప్లస్ ఏ అవ్వాలి. ఓకే, నేను ఇక్కడ 1 తీసుకున్నాను. ఫర్ ఆల్ 1 బిలాంగ్స్ టు n తీసుకున్నాను. దేర్ ఎగ్జిస్ట్ ఐడెంటిటీ అంటే ప్లస్కి ఐడెంటిటీ ఏమని చెప్పాను, 0 అని చెప్పాను కదా. సో 0 ఈజ్ బిలాంగ్స్ టు n. 0 అనేది nలో ఉందా, లేదు కదా. సో 0 అనేది nలో లేదు కాబట్టి n ప్లస్ అనేది దీనికి సాటిస్ఫై అవ్వట్లేదు. సో దిస్ ఈజ్ నాట్ ఏ ఐడెంటిటీలో సాటిస్ఫై అవ్వలేదు n ప్లస్లో. సో ఓకే, ఇది ఈ ఐడెంటిటీ అనేది న్యాచురల్ నెంబర్స్లో లేదు. సో దట్స్ వై n ప్లస్ ఈజ్ నాట్ ఏ గ్రూప్. n ప్లస్ ఈజ్ ఏ నాట్ ఏ గ్రూప్. ఓకే, సో ఇప్పుడు నేను n ప్లస్ బదులు n డాట్ తీసుకుందాం. మల్టిప్లికేషన్ డాట్కి ఓకే క్లోజర్లా చూద్దాం. n డాట్ అయ్యింది ఇక్కడ. ఓకే, n డాట్ అయింది. క్లోజర్లలో ఏ డాట్ బి అవ్వాలి, ఎందుకంటే ఇక్కడ బైనరీ ఆపరేషన్ ఇంటూ. సో ఏ డాట్ బి తీసుకుందాం. 1, 2 బిలాంగ్స్ టు n. ఓకే, దెన్ 1 + 2 1 × 2 అవుతుంది. ఇక్కడ బైనరీ ఆపరేషన్ మల్టిప్లికేషన్ కదా. సో 1 × 2 ఎంత అవుతుంది, 2. 2 ఈజ్ ఆల్సో బిలాంగ్స్ టు n. సో n డాట్ కూడా క్లోజర్ లాని సాటిస్ఫై చేస్తుంది. నెక్స్ట్ అసోసియేటివ్ లా చూద్దాం. అసోసియేటివ్ లాలో ఏం తీసుకుందాం, 1, 2, 3 బిలాంగ్స్ టు n తీసుకుందాం. సో ఇక్కడ ప్లస్ ఉండవు అనమాట. ఎందుకు అంటే బైనరీ ఆపరేషన్ మల్టిప్లికేషన్ కదా. సో ప్లస్ చోట మల్టిప్లికేషన్ వస్తుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు 1 × ఫస్ట్ బ్రాకెట్లో ఉన్నది మల్టిప్లికేషన్ చేయండి. 2 3 ఎంత అవుతుంది, 6. నెక్స్ట్ ఇక్కడ 1 × 2 2 × 3. సో 1 × 6 6 ఈజ్ ఈక్వల్ టు 2 × 3 6. ఓకే, అంటే క్లోజర్ లా అసోసియేటివ్ లా కూడా n డాట్ అనేది సాటిస్ఫై చేస్తుంది. సో క్లోజర్ లా సాటిస్ఫై చేస్తుంది, అసోసియేటివ్ లా సాటిస్ఫై చేస్తుంది. నెక్స్ట్ మనం దేనికి వెళ్ళాలి అంటే ఐడెంటిటీ లాకి వెళ్ళాలి. సో ఐడెంటిటీ లాలో చూద్దాం. ఇక్కడ 1 తీసుకున్నాను. ఏ అనేది 1 బిలాంగ్స్ టు n తీసుకున్నాను. దేర్ ఎగ్జిస్ట్ మల్టిప్లికేషన్కి ఐడెంటిటీ ఏముంటుంది, 1 కదా ఉంటుంది. మల్టిప్లికేషన్కి అయితే ఐడెంటిటీ 1, ఈ అడిషన్ సబ్ట్రాక్షన్కి అయితే ఐడెంటిటీ 0. మల్టిప్లికేషన్కి డివైడెడ్ బైకి ఏంటి అంటే ఐడెంటిటీ 1. ఓకే, దేర్ ఎగ్జిస్ట్ 1 ఈజ్ ఆల్సో బిలాంగ్స్ టు n. దెన్ ఏ ప్లస్ ఈ ఐడెంటిటీ ఏంటి 1 + 1 ఈజ్ ఈక్వల్ టు 0 కదా. ఐడెంటిటీ 0 ఐడెంటిటీ. అండ్ 0 అనేది న్యాచురల్ నెంబర్లో లేదు మళ్ళీ కూడా. సో ఇది కూడా n డాట్ అనేది కూడా గ్రూప్ అవ్వదు. సో n డాట్ ఈజ్ ఆల్సో నాట్ ఏ గ్రూప్. ఓకే, ఇప్పుడు దాకా చెప్పిన దాంట్లో n ప్లస్ తీసుకున్నాం, n × తీసుకున్నాం. ఈ రెండు కూడా గ్రూప్ అవ్వలేదు. ఏంటి గ్రూప్ సాటిస్ఫై చేస్తుంది, ఓకే అది తెలుసుకుందాం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. ఓకే, ఇప్పుడు z తీసుకుందాం. z ప్లస్ అనేది గ్రూప్ అవుతుందా లేదా చూద్దాం. z అంటే ఏంటి, ఇంటిజర్స్ మీన్స్ 0 -2 -1 0 అండ్ 1 2 3 అండ్ సో ఆన్. దీన్ని ఎలా రాసుకోవచ్చు, 0 +or -1 +or-2 +or-3 అండ్ సో ఆన్. ఓకే, ఇప్పుడు ఇది గ్రూప్ అవుతుందో లేదో చూడాలి. ఫస్ట్ z ఈజ్ ఏ నాన్ ఎంప్టీ సెట్. ఓకే, సాటిస్ఫై అయింది. ఫస్ట్ క్లోజర్ లా తెలిసిందే కదా. ఫర్ ఆల్ a, b belongs to G, a + b is also belongs to G. సో ఇక్కడ ప్లస్ తీసుకున్నాం కాబట్టి బైనరీ ఆపరేషన్ ప్లస్. ఓకే, నేను ఏమేమి తీసుకుంటున్నాను అంటే 1 2 తీసుకున్నాను. 1, 2 ఈజ్ బిలాంగ్స్ టు Z. దెన్ 1 + 2 3 ఈజ్ ఆల్సో బిలాంగ్స్ టు Z. ఓకే, ఇంకోటి తీసుకున్నాం 0 -1 0 తీసుకున్నాం. -1 0 ఈజ్ బిలాంగ్స్ టు Z. -1 + 0 ఎంత అవుతుంది, -1. -1 ఈజ్ ఆల్సో బిలాంగ్స్ టు Z గ్రూప్. సో Z ప్లస్ అనేది క్లోజర్ లాని సాటిస్ఫై చేస్తుంది. నెక్స్ట్ అసోసియేటివ్ లా చూద్దాం. అసోసియేటివ్ లా ఏం చెప్పాను, ఫర్ ఆల్ a, b, c బిలాంగ్స్ టు Z, దెన్ a + b + c ఈజ్ ఈక్వల్ టు a + b
ప్లస్ సి కదా. ఇప్పుడు ఏంటంటే నేను ఏమేమి తీసుకుంటానంటే -1 0 1 ఏదైనా ఒక నెగిటివ్ ఒక పాజిటివ్, అలాగే కాదు మీకు ఏది నచ్చితే అది తీసుకోవచ్చు. అది సాటిస్ఫై అవుతుందో లేదో చూడాలి. నేనైతే ఈ 3 తీసుకున్నాను. సో అసోసియేటివ్ లా ఏం చెప్పాను, ఇది ఏ, ఇది బి, ఇది సి అనుకోండి. ఏ ప్లస్ బి ప్లస్ సి. సో ఏ అంతా -1 ప్లస్ బి అంతా 0 ఇంకా +1. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఏ ప్లస్ బికి బ్రాకెట్ అంటే -1 ప్లస్ 0కి బ్రాకెట్ ప్లస్ 1. ఓకేనా, ఇప్పుడు -1 ప్లస్ బ్రాకెట్లో 0 ప్లస్ 1 1 -1 ప్లస్ 0 -1 ప్లస్ 1. సో ఇది క్యాన్సిల్ 0, ఇది క్యాన్సిల్ 0. సో జెడ్ ప్లస్ అనేది అసోసియేటివ్ లా కూడా సాటిస్ఫై చేస్తుంది. ఓకే, క్లాజర్ లా సాటిస్ఫై అవుతుంది, అసోసియేటివ్ లా సాటిస్ఫై అవుతుంది. ఇంకా 2 ఉన్నాయి. ఏంటా 2? ఐడెంటిటీ లా, ఇన్వర్స్ లా. అది సాటిస్ఫై అవుతుందో లేదో చూద్దాం. ఇప్పుడు దాకా జెడ్ ప్లస్ అసోసియేటివ్ అయింది, క్లోజర్ అయింది. ఇప్పుడు ఐడెంటిటీ చూద్దాం. ఐడెంటిటీ లా. వాట్ ఈస్ అన్ ఐడెంటిటీ లా? ఫర్ ఆల్ ఏ బిలాంగ్స్ టు జీ దేర్ ఎగ్జిస్ట్ ఈ బిలాంగ్స్ టు జీ, దెన్ ఏ ప్లస్ ఈ ఈక్వల్స్ టు ఈ ప్లస్ ఏ. ఇది ఐడెంటిటీ లా. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఫర్ నేను ఏని +1 తీసుకున్నాను. ఏ +1 ఈజ్ బిలాంగ్స్ టు జెడ్. ఓకే, తీసుకున్నప్పుడు ఈ అంటే ఐడెంటిటీ, ప్లస్కి ఐడెంటిటీ ఏం చెప్పాను? 0 ఈజ్ ఆల్సో an element in Z. So 0 is also belongs to, there exists 0 is also belongs to Z. Then a plus e means 1 plus 0 equal to e plus a means e and 0 kada, identity 0 plus 1 plus 0 plus 1 1. సో ఇది సాటిస్ఫై అవుతుంది. ఏం సాటిస్ఫై అవుతుంది? ఐడెంటిటీ లాని సాటిస్ఫై చేస్తుంది జెడ్ ప్లస్ అనేది. సో 3 రూల్స్ ఫాలో అయ్యాయి. ఇంకొక రూల్ ఫాలో అయితే అది గ్రూప్ ఆఫ్ ఆర్డర్ డిసైడ్ అయిపోతుంది. సో జెడ్ ప్లస్ అయితే ఇప్పుడు ఐడెంటిటీ లా అయింది. ఇప్పుడు ఇన్వర్స్ లా చూద్దాం. ఇన్వర్స్ అంటే ఏం చెప్పాను? 1కి ఇన్వర్స్ ఏమవుతుంది? -1, 2కి ఇన్వర్స్ -2. సో అలా తీసుకుంటే ఇప్పుడు ఇదే అనుకోండి, ఇన్వర్స్ అనేది బి అనుకున్నాను. బి అనేది ఇన్వర్స్ అంటే ఏ ఇన్వర్స్ని బి అనుకున్నాను నేను. సో ఏ = 1 ఏంటంటే తీసుకున్నాను. ఏ ఇన్వర్స్ అంటే ఏమవుతుంది? 1కి ఏమవుతుంది ఇన్వర్స్? -1 ఈజ్ ఆల్సో బిలాంగ్స్ టు జెడ్. ఎందుకంటే +1 ఇక్కడ -1 వస్తుంది, 0 -2 అండ్ సో అనుకున్నాం, 1 2 సో ఆన్. ఎందుకంటే జెడ్ అనేది ఇంటీజర్స్, టోటల్ ఎలిమెంట్స్ ఉంటాయి. సో ఇప్పుడు ఈ రూల్స్ అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ రూల్ 0 అవుతుంది. ఈ రూల్ ఏమవుతుంది? 0 అవుతుంది. ఇది సాటిస్ఫై అయితే ఈ రెండు కలిపితే 0 వస్తే ఇది ఇన్వర్స్ లాని సాటిస్ఫై చేస్తుంది. సో ఇప్పుడు ఏ = 1 తీసుకున్నాను, -1 తీసుకున్నాను. సబ్స్టిట్యూట్ చేస్తే 1 ప్లస్ -1 ఓకే ఈజ్ ఈక్వల్ టు ఈ ప్లస్ ఏ మీన్స్ అంటే ఇక్కడ ఈ అంటే బి అనుకోండి, ఇన్వర్స్ కదా బి. సో బి ఏంటి? ఏ ఇన్వర్స్ అంటే -1 ప్లస్ ఏ అంటే ఏంటి? 1 కదా. సో 1 ప్లస్ ఆఫ్ -1 1 ఈజ్ ఈక్వల్ టు -1 ప్లస్ 1. ఇప్పుడు ఏమవుతుంది? 1 - 1 అన్న 0ఏ, -1 ప్లస్ 1 అన్న 0ఏ. సో ఈ రూల్ కూడా ఇది సాటిస్ఫై చేసింది. సో జెడ్ ప్లస్ అనేది ఇన్వర్స్ని కూడా సాటిస్ఫై చేసింది. సో జెడ్ ప్లస్ ఈ 4 రూల్ని ఫాలో అవుతుంది, ప్లస్ జెడ్ అనేది నాన్ ఎంప్టీ సెట్. సో ఇది జెడ్ ప్లస్ అనేది గ్రూప్ అవుతుంది. దేర్ఫోర్ జెడ్ ప్లస్ హ్యాస్ satisfying 4 rules, then Z plus is called a group. ఓకే, గ్రూప్స్ ఏవేవి కావో చెప్పాము, గ్రూప్స్ ఏదవుతుందో చెప్పాము. ఈ 4 సాటిస్ఫై అయ్యింది అంటే అది గ్రూప్ అని చెప్పచ్చు. ఇప్పుడు జెడ్ ప్లస్ అనేది క్లోజర్ అయ్యింది, అసోసియేటివ్ అయింది, ఐడెంటిటీ అయ్యింది, ఇన్వర్స్ అయింది. సో జెడ్ ప్లస్ అనేది గ్రూప్ అని చెప్పచ్చు. ఓకే, ఇప్పుడు దాకా మనం గ్రూప్ థియరీ గురించి తెలుసుకున్నాం. బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ శ్రీకాకుళం గ్రూప్ థియరీ డిగ్రీ 3rd సెమ్ మ్యాథ్స్ గ్రూప్ థియరీ గురించి ఇప్పుడు మనం తెలుసుకున్నాం.
తర్వాత తరగతులు మళ్ళీ నెక్స్ట్ మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి వచ్చే తరగతిలో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్.